చేరి సూత మహాముని ఉన్నాడు అక్కడ, గొప్ప మహర్షి, సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందినవాడు సూత మహాముని. ఆ మహాముని వద్దకు వెళ్ళి, ఓ మహాత్మా, మేము మా దాయాదుల చేత రాజ్యమును పోగొట్టుకున్నాము కనుక మాకు తిరిగి రాజ్యము సిద్ధించేటట్లుగా ఏదైనా వ్రతం కలిగే ఉంటే చెప్పండి అని సూత మహాముని అడిగారు. ధర్మరాజా, సాంబశివుడు కుమారస్వామికి చెప్పిన ప్రకారం ఎవరైతే ఈ సిద్ధి వినాయక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్లకు సామ్రాజ్య సిద్ధి, మోక్షము, ఆయురారోగ్యములు కలుగుతాయి అని చెప్పి ఇలా చెప్తున్నాడు. పూర్వం కైలాస పర్వతంలో పరమేశ్వరుడు కూర్చొని ఉండగా కుమారస్వామి వెళ్ళి, తండ్రి, మనుష్యులకు ఏ వ్రతము చేయడం వల్ల ఆయురారోగ్యైశ్వర్యములు, సంపదలు కలుగుతాయో అటువంటి వ్రతాన్ని చెప్పండి అని పరమేశ్వరుని కోరాడు కుమారస్వామి. అప్పుడు పరమేశ్వరుడు చెప్తున్నాడు, కుమారస్వామి, ఆయువును, సర్వ సంపదలను ప్రసాదించే సిద్ధి వినాయక వ్రతము అనే వ్రతం ఉన్నది. ఆ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్లకు సిద్ధి వినాయక స్వామి అనుగ్రహం వలన ఆయురారోగ్యములు, సామ్రాజ్య సిద్ధి, మోక్షము కలుగుతాయి అని చెప్పాడు. అప్పుడు ఈ వ్రతాన్ని ఎలా చేయాలని అడగగా ఇలా చెప్తున్నాడు. భాద్రపద శుక్ల చవితి నాడు ప్రాతకాలాన్ని నిద్రలేచి కాలకృత్యాలను నెరవేర్చుకొని స్వామిని మట్టితో గాని, వెండితో గాని, బంగారంతో గాని శక్తి కొద్ది వినాయకుడిని చేసి ఒక తూర్పు గాని, ఉత్తర ప్రదేశంలో గాని ఇంట్లో ప్రతిష్ఠ చేసి పండ్లు గాని, బియ్యము గాని పోసి దానిపైన వినాయక ప్రతిమను ప్రతిష్ఠ చేసి ఆ వినాయకుడిని శక్తి కొద్ది ధ్యాన ఆవాహనాది షోడశోపచారములతో పూజ చేసి పండ్లు గాని 21 రకాల నైవేద్యములు కానీ స్వామికి సమర్పించి చక్కగా హారతులిచ్చి భక్తి శ్రద్ధలతో వ్రత కథ విని ఎవరైతే ఈ గణపతికి పూజ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా స్వామికి నివేదన చేసిన ప్రసాదమును, తీర్థమును స్వీకరించి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలముల నుంచి ఆశీర్వచనం పొంది మరుసటి నాడు ఉదయం కూడా పునఃపూజ చేసి స్వామికి దండ, యజ్ఞోపవీత, కమండలములను సమర్పించి చక్కగా స్వామిని ఉద్వాసన చేయాలంట. ఎవరైతే ఈ విధంగా వినాయకుని వ్రతం చేస్తున్నారో ఆ వినాయకుని యొక్క అనుగ్రహం వల్ల వాళ్లకు సకల సుఖాలు కలుగుతాయి. అంతేకాకుండా ధర్మరాజా, నీవు కూడా ఈ వ్రతాన్ని చేస్తే శత్రువులను జయించి సుఖముగా ఉంటావు. పూర్వము దమయంతి దేవి ఈ వ్రతాన్ని చేసి నలమహారాజును పెళ్లాడిందట. అంతేకాకుండా శ్రీకృష్ణుడు శమంతకమని కూడా 2 భార్యలను కూడా పొందాడు. అది ఎలాగంటే, సత్రాజిత్తు అనే ఒక రాజు సూర్యుని వరం వల్ల శమంతకం అనే ఒక మణిని పొందాడు. ఆ మణిని మెడలో వేసుకొని కృష్ణుని చూడడానికి ద్వారకకు పోయాడు. కృష్ణుడు ఆయన మెడలో ఉన్న మణిని చూసి తనకి ఇవ్వమని అడిగాడు. కానీ సత్రాజిత్తు ఆ మణిని ఇవ్వడానికి నిరాకరించి తన రాజ్యానికి పోయినాడు. కానీ ఆ సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు అనేవాడు అన్నకు తెలియకుండా మణిని మెడలో వేసుకొని అడవులకు పోయాడు వేటకు. వేటలో ఒక సింహము వాని మెడలో ఉండేది మాంసపు ముక్క అని భావించి వాడిని చంపేసింది. కానీ అది మాంసపు ఖండం కాదు, మణి కాబట్టి దానికి అవసరం లేదు, దాన్ని పడేసి వెళ్ళిపోయింది. ఆ మణిని జాంబవంతుడు అనే ఎలుగుబంటి తన గుహకు తీసుకెళ్లి తన కుమార్తె అయిన జాంబవతికి ఈ మణిని కానుకగా ఇచ్చాడు. కానీ కృష్ణుడే తన తమ్ముడిని చంపి ఈ మణిని అపహరించాడు అని కృష్ణుని మీద నీలాపనిందలు ప్రచారం చేశాడు సత్రాజిత్తు. అది ఆ నోట ఈ నోట పోయి కృష్ణుని అన్నగారైన బలరాముని చెవికి చేరింది. బలరాముడు దాని గురించి కృష్ణుని వివరణ అడిగాడు. అప్పుడు బలరాముడు చెప్తున్నాడు, అన్నా, నేను ఒకనాడు చవితి చంద్రుణ్ణి పాలకుండలో చూశాను, దానివల్ల నాకు అపనిందలు కలిగాయి అని చెప్పాడు కృష్ణ భగవానుడు. అప్పుడు చవితి చంద్రునికి శాపం ఎలా వచ్చింది అని అడుగగా ఇలా చెప్తున్నాడు. ఒకనాడు వినాయకుడు కైలాసంలో కుబ్జరూపధరుడై ప్రకాశించుండగా భక్తులు పెట్టిన ఉండ్రాళ్ళు, కుడుములు సుష్టుగా భోంచేసి ఆయన కైలాసంలో తిరుగుతూ ఉన్నాడంట. ఆయన కడుపు అడ్డం వచ్చి నేను అరవడానికి భుక్తాయాస పడుతున్నాడు. అది చూసిన చంద్రుడు పక్కున నవ్వినాడంట. అది చూసిన వెంటనే ఆ చంద్రుని చూచి, ఒరి, నువ్వు ఎప్పుడైతే నిన్ను ఎవరైతే జనులు చూస్తారో వాళ్ళు అపనిందల పాలవుతురు గాక అని వినాయకుడు శపించాడు. మరి చంద్రుడు వచ్చి స్వామి పాదాల వేయబడి ప్రార్థించాడు. అప్పుడు ఎవరైతే భాద్రపద శుక్ల చవితి నాడు ఈ వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకు అపనిందలు తొలగి గోమహిష్యాభివృద్ధి, సామ్రాజ్య సిద్ధి కలుగుతుంది అని ఆశీర్వదించాడు.
అప్పుడు కృష్ణుడు, బలరాముడు మొదలగు వాళ్ళందరూ కూడా ఈ వ్రతాన్ని చేశారు. చేసి కృష్ణుడు వినాయకుని అనుగ్రహముచే అడవికి పోయి జాంబవంతుని చేత, జాంబవంతుడు అంటే రామావతారంలో ఒక ఎలుగుబంటి మహారాజు అయిన ఆ జాంబవంతుడి చేత యుద్ధం చేశాడు. 18 రోజులు యుద్ధం చేసి జాంబవంతుడిని ఓడించాడు. ఓడించి ఆయన దగ్గర ఉన్న సమంతకమణిని తీసుకున్నాడు. అంతేకాకుండా జాంబవంతుడు తన కుమార్తె అయిన జాంబవతీ దేవినిచ్చి వివాహం చేశాడు కృష్ణునికి. అప్పుడు జాంబవంతుడు వివాహం చేసిన తర్వాత కృష్ణుడు సమంతకమణిని, జాంబవతిని తీసుకొని సరాసరి సత్రాజిత్తు వద్దకు వెళ్ళాడు. వెళ్ళి ఆ మణిని సత్రాజిత్తుకి ఇచ్చేశాడు. అప్పుడు సత్రాజిత్తు తన తప్పును క్షమించమని ప్రార్థించి సత్యభామాదేవి తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు కృష్ణునికి. అప్పుడు కృష్ణుడు 2 భార్యలతో వెళ్ళి సుఖముగా రాజ్య పరిపాలన చేసుకున్నాడు. కనుక ఈ వ్రతాన్ని ఉతాసురుని సంహరించినప్పుడు ఇంద్రుడు, సీతాదేవిని ఎత్తుకున్నప్పుడు శ్రీరాముడు, గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడు, అమృతాన్ని చిలికినప్పుడు దేవతలు, రాక్షసులు, కుష్ఠవ్యాధి నివృత్తి కొరకు సాంబుడు మొదలగు వాళ్ళందరూ కూడా ఈ వినాయక వ్రతాన్ని చక్కగా చేసి వినాయకుని అనుగ్రహం పొందారట. కావున మనస్సులో తలిచిన కార్యములన్నీ కూడా తలిచిన వెంటనే నెరవేరుతాయి. కాబట్టి ఆయనకు సిద్ధి వినాయకుడు అని పేరు వచ్చిందట. విద్యారంభముల కాలమున పూజిస్తే విద్య, కన్య పూజిస్తే చక్కని భర్త పొందుతుంది, పుత్రార్థ కాముకులు పూజిస్తే పుత్రులను పొందుతారు, ఒకవేళ విధవరాలు పూజిస్తే ఎప్పుడు కూడా వైధవ్యమును పొందదంట. కనుక బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులందరూ కూడా ఎవరైనా కూడా ఈ భాద్రపద శుక్ల చవితి నాడు ఈ వినాయక వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి ఆ వినాయకుడికి చక్కగా నమస్కరించినట్లయితే వాళ్ళందరికీ కూడా సిద్ధి వినాయకుని యొక్క అనుగ్రహం వలన ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము, సకల మనోభీష్ట సిద్ధి కలుగుతుంది. కనుక ఆ విధంగా చెప్పగా ధర్మరాజు కూడా ఈ వ్రతాన్ని చక్కగా ఆచరించి కురుక్షేత్ర సంగ్రామములో కౌరవులను ఓడించి తన రాజ్యాన్ని తిరిగి పొందినాడు. కనుక మనమందరము కూడా ఈనాడు చక్కగా ఈ వినాయక వ్రతాన్ని భక్తితో చేసుకుని ఆ వినాయకుడి అనుగ్రహం వలన మనమందరము సకల సంపదలు, ఆయురారోగ్య, ఐశ్వర్యములు పొందదముగాక. జై బోలో గణేశ మహారాజుకి జై. నమస్కారం చేస్తాం. ప్రార్థనా పూర్వక నమస్కారం సమర్పయామి. నైవేద్యాల మీద ముయ్యాలి, అన్ని పడతాయి. అక్షంతలు